పొలం ఉందా? ఉన్నది. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలన్నర. రైతు బంధు పడ్డదా మరి? ఒక 2 సార్లు వేసిన 6,000. అంటే ఎకరానికి 6,000. అప్పుడు అప్పుడు ఎలా ఉండే? అప్పుడు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నాడు. ఒకటేసారి పడ్డదా? రెండు సార్లు పడ్డాయి. ఇతను రేవంత్ రెడ్డి వచ్చాక 3 సార్లు ఇస్తాను కదా సంవత్సరానికి. 3 సార్లు లేదు, 4 సార్లు లేదు, 5 సార్లు లేదు, ఒకటేసారి వేసాడు. ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుంది ఇప్పుడు? ఇక కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకు ఎందుకు ఏం పనులు చేసిండు మంచిగా? కేసీఆర్ అన్ని పనులు చేసిండు. ఈ రాజ్యాన్ని నీళ్ళు తెచ్చిండు, ఏ పని అంటే ఆ పని చేసిండు. నీళ్ళు తెచ్చినంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? కాళేశ్వరం కూలిపోయింది అని అంటున్నాడు. కాళేశ్వరం ఎన్నడూ గులలేదు. అది ఎడనే కొద్దిగా గులవచ్చు, అంతట్లా పోలేదు కదా, అది మొత్తానికి పోలేదు కదా అది. ఇప్పుడు ఆ కేసీఆర్ తెచ్చిన బాపతే లోకాలందరూ ఆ నీళ్ళు పేయి కొట్టుకుంటారు, మంచి తాగుతారు, అన్నింటిలో సభలో మంచిగా చేసిండు. కానీ ఈ లోకం అందరూ మార్చారు. ఈ రేవంత్ రెడ్డిని గెలిపిద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ అప్పు చేసిండు అని చెప్తున్నాడు. మనకు తెలియదు సార్, అది అప్పు తెచ్చి మనకు ఎట్లా ఎరక. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు చెప్పిండు. ఒక గ్యారెంటీ ఏమైనా వచ్చినాయి మీకు? మాకేం రాలే. గ్యాస్ 500 గ్యాస్ ఇస్తున్నారు, 4,000 పింఛన్ అన్నారు, ఫ్రీ బస్సు, కరెంటు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారు అన్నారు. వచ్చినాయా? ఏది రాలే, ఏది లేదు. అంటే కేసీఆర్ ఇచ్చింది ఇప్పుడు ఏ పథకాలు ఇప్పుడు వస్తలేవు, ఏది వస్తలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి రావాలి ఏమో తెలియదు. కేసీఆర్ వస్తుంది అని మేము అనుకుంటున్నాం, కానీ ఇట్లా భగవంతుడు ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఏం లేదు, ఏం లేదు లాభం. మళ్ళీ 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను. మళ్ళీ ఏమో చెప్పలేము. అది అంటే మీరే ఓటేసింది కేసీఆర్ని ఓడగొట్టి రేవంత్ రెడ్డిని తెప్పించారు. మేము ఒక్కరు మేము మా కేసీఆర్కి వేసినాం, కానీ లోకం చేసినారు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? కరణ్ శ్రీహరి. ఏ పార్టీలో గెలిచిండు? మన తెలుగుదేశానికి గెలిచిండు. తెలుగుదేశానికి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆ పార్టీలో కొంచెం దునికిండు. ఎందుకు పోయిండే? ఎందుకు పోయిండో మనకు తెలియదు సార్. ఎట్లా పోయిండు? బిడ్డ కొరకు పోయినా కొంతమంది అంటారు. ఇప్పుడు ఎట్లా అవుతుందో. నీకు పింఛన్ వస్తుందా మరి? వస్తా. 4,000? 2,000. 4,000 ఉబ్బిచ్చిండు. ఉబ్బిచ్చిండు అన్ని. 4,000 ఇస్తానన్నాడు, అన్ని చెప్తాను. మహిళలకు ఇస్తానన్నాడు, అన్ని పోయినాయి. మహిళలకు పోయినాయి, మాకు పోయినాయి అందరికి. ఇప్పుడు బస్సుకు పోతుందా ఫ్రీగా? వాళ్ళు ఎక్కడికి పోతారు? మేము కూలినాలు చేసుకొని పోతాం. మేము రేవంత్ రెడ్డి వాళ్ళ కోసమే ఫ్రీ బస్ పెట్టి వాళ్ళకి ఇచ్చిన. మా సుంటోళ్ళు ఏడపోతారు సార్, ఆ నౌకరోళ్ళు అట్లా వాళ్ళకి ఇచ్చిన. మన సుంటోళ్ళు ఎట్లా మేము ఎట్లా బతుకాం? ఇప్పుడు ఇంద్రమహిళలు మీ ఊళ్ళో మీ తండలో ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. రెండు వచ్చినాయి. 2 వచ్చినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా? కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చినాయి. అప్పుడు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? నీకు 70 ఉంటా. 70 ఉండొచ్చా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ తెలంగాణ తేక ముందు ఎట్లా ఉండే? అప్పుడు మంచిగానే ఉండే. తేక ముందు కేసీఆర్ రాకముందు అప్పుడు అధ్వానం ఉండే. అప్పుడు ఇంద్రమ రాజ్యం చూసినావా నువ్వు? నేను చూడలే. 70 సంవత్సరాల నుండి నువ్వు ఇందిరా రాజ్యం చూడలేదా? నేను ఎందుకు పోయినా అక్కడ? అంటే ఇక్కడే ఇక్కడే అట్లే నడిచింది. అప్పుడు కరెంటు నీళ్లు ఉండేనా? కరెంట్ అప్పుడు ఎక్కడి కరెంట్ చాలా తిప్పలు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ వచ్చినాకనే సంతోషం. మళ్ళా రాడు అంటారా? రాడు, ఇప్పుడైతే రాడు.